బట్ సైకలాజికల్గా హర్ట్ అయితే మాత్రం దానికి టైం. ఇది గుర్తుపెట్టుకోండి. అవసరం అయితే మీరు ఎక్కడైనా ఈ 2 లైన్లు ఎక్కడైనా రాసి, వాళ్ళు ఒక ఎజెండాతోటి వచ్చేసారు. ఎండ ఎక్కువగా ఉంది, ఎండను మనం తగ్గించలేము, అతను కొంచెం మెంటల్లీ డిస్టర్బ్డ్, కానీ వాళ్ళ కామెంట్లో మాత్రం మనం రెక్టిఫై చేసుకోవాల్సింది ఏమైనా ఉంటే మాత్రం, హలో ఎవ్రీబడి, నేను బీవీ సత్యనాగేష్. హర్ట్ అయ్యారా? ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టారా? అయితే హర్ట్ అనగానే మనం 2 రకాలుగా అర్థం చేసుకుంటాం. ఒకటి ఫిజికల్గా హర్ట్ అవ్వడం, రెండోది ఎమోషనల్గా అంటే సైకలాజికల్గా ఎవరైనా మనల్ని బాధ పెట్టి ఉంటే అది మనం సైకలాజికల్లీ హర్ట్ అంటాం, రైట్. ఇప్పుడు ఫిజికల్ హర్ట్ అయితే దానికి న్యాచురల్గా డాక్టర్స్ కొంత టైం చెప్తారు. ఈ మందులు వాడాలి, ఇలా జాగ్రత్త తీసుకోవాలి, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, ఇన్ని రోజులు పడుతుందని ఏదో టైం అది చెప్తారు. బట్ సైకలాజికల్గా హర్ట్ అయితే మాత్రం దానికి టైం చెప్పలేము. దానికి మీరే హీల్ చేసుకోవాలి. దానికి టైం లిమిట్ కూడా లేదు. అయితే ఈ హర్ట్ అనే విషయంలో మాత్రం నేను ఒకటి చెప్తాను, ఇది జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నేను స్ట్రెస్ మేనేజ్మెంట్ సెమినార్స్లో కానీ వర్క్షాప్స్లో కానీ ఇది చెప్తూ ఉంటాను. ఎందుకంటే చాలామంది హర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళ పని ఏంటంటే హర్ట్ చేయడమే. వాళ్ళకి ఏదో అనాలనిపిస్తుంది అనేస్తారు అంతే. అయ్యో ఎదుటివాడు బాధపడతాడేమో అవన్నీ ఏమీ ఉండవు వాళ్ళకి. సరే, అయితే నేను చెప్పబోయేది 2 లైన్స్లో ఉండే ఒక చాలా 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 ఇంపార్టెంట్ ప్రోవర్బ్. అది ఫస్ట్ లైన్ ఏంటో చెప్తాను, ముందు వినండి. హర్ట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. అంటే ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేయాలి అని అనుకుంటే దాన్ని మీరు అవాయిడ్ చేయలేరు. అన్అవాయిడబుల్ అంటే దాన్ని మీరు ఆపలేరు. ఎందుకంటే వాళ్ళు హర్ట్ చేయాలనుకుంటున్నారు, హర్ట్ చేస్తారు, అది మనం ఏం చేయలేం. కానీ 2వ లైన్ వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. అది 2వ లైన్, సఫరింగ్ ఆర్ నాట్ సఫరింగ్ ఈజ్ యువర్ చాయిస్. అంత బ్యూటిఫుల్గా ఉంది అది. అంటే ఎదుటివాడు హర్ట్ చేయడానికి డిసైడ్ అయిపోయి హర్ట్ చేస్తున్నాడు, దాన్ని మీరు ఆపలేరు. కానీ సఫర్ అవ్వాలా సఫర్ అవ్వకూడదా అనేది మీ చాయిస్ అని అంటున్నారు. కనుక అవి ఎవరైనా మీ బాస్ అవ్వచ్చు, మీ బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు, లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, ఎవరైనా కానీ వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని హర్ట్ చేయాలని డిసైడ్ చేసుకుని హర్ట్ చేస్తే మీరు అనవసరంగా సఫర్ అవ్వద్దు. సఫర్ అవ్వకుండా నా చాయిస్ ఏంటి, నేను సఫర్ అవ్వను, ఎందుకు అన్నాడు, ఏ కారణాల వల్ల అన్నాడు, దీని నుంచి నేనేమైనా రెక్టిఫై చేసుకోవాల్సింది ఉందా, లేదంటే అతను అలా అనేసాడా అని. నేను నా క్లయింట్స్ అందరికీ ఒక విషయం చెప్తాను, అది మీకు కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక తెలుసున్న వ్యక్తి ఉన్నాడు, అతను కొంచెం మెంటల్లీ డిస్టర్బ్డ్. అతను ఎవరు కనిపించినా కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఏరియాలో వాళ్ళందరికీ అతను తెలుసు. అంటే ఇతను దారిపోయేవాడిని కూడా ఏదో ఒకటి అంటూ ఉంటాడని తెలుసు. ఇప్పుడు అటువంటి వాడు ఏమైనా అంటే మీరు పట్టించుకుంటారా? ఎందుకంటే మీకు తెలుసు అతను మెంటల్లీ డిస్టర్బ్డ్ అని, తర్వాత అతను నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడని, అందుకని అతను ఏమైనా అన్నా పట్టించుకోకర్లేదని అనుకుంటారు కదా. అలాగా మనల్ని ఎవరైనా ఏమైనా అంటే అది విని తర్వాత ఊరికే అతిగా ఆలోచించేసి ఇంకా 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 అంటే ఇంకా అలాగా రూమినేషన్ అన్నమాట, అంటే అలాగే నెమరు వేసుకుంటూ ఉంటే అది మన తప్పే అవుతుంది. కనుక నేను సఫర్ అవ్వను అనేది నా చాయిస్ అని అనుకోండి. కానీ వాళ్ళ కామెంట్లో మాత్రం మనం రెక్టిఫై చేసుకోవాల్సింది ఏమైనా ఉంటే మాత్రం దాని మీద తప్పకుండా మీరు యాక్షన్ తీసుకోండి. కానీ సఫర్ మాత్రం అవ్వద్దు. అలాగే హర్ట్ చేసేవాళ్ళు హర్ట్ చేయకుండా ఆపాలని కూడా మీరు ప్రయత్నం చెయ్యలేరు, చెయ్యొద్దు కూడా. ఎందుకంటే వాళ్ళు ఒక ఎజెండాతోటి వచ్చేసారు, వచ్చి హర్ట్ చేస్తారు. ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం, ఏం జరిగిందో ఎలా జరిగిందో ఏమీ తెలుసుకోకుండా గబుక్కుని ఏదో మాట్లాడేస్తారు, ఏదో కామెంట్ చేస్తారు. చేసిన తర్వాత అయ్యో తర్వాత తప్పని తెలుసుకుని సారీ చెప్తారు. కానీ లోపల మనం బాధపడుతున్నాం కదా, మన మనసుకి కష్టంగా అనిపించింది కదా. కానీ సఫర్ అవ్వడం అనేది మాత్రం చేసుకుంటే మనకు మనమే అన్యాయం చేసుకున్న వాళ్ళం అవుతాం. కనుక
నా మనవి ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోండి. అవసరమైతే మీరు ఎక్కడైనా ఈ 2 లైన్లు ఎక్కడైనా రాసి పెట్టుకోండి, లేదా ఒక చిన్న పేపర్ మీద రాసుకుని మీరు పాకెట్లో పెట్టుకోండి. ఎవరైనా హర్ట్ చేస్తే తీసి ఒకసారి చూసుకోండి. అయితే ప్రతిసారి ఇలా చూసుకోవాలంటే మీకు గుర్తుంటే గొడవ లేదు. హర్ట్ ఈజ్ ఇన్ఎవిటబుల్, సఫరింగ్ ఆర్ నాట్ సఫరింగ్ ఈజ్ మై చాయిస్, అందుకని ఐ డోంట్ వాంట్ టు సఫర్ అని అనుకోండి చాలు. అందుకని వేరే వాళ్ళని ఆపాలని ప్రయత్నం చేయొద్దు. అంటే ఎండ ఎక్కువగా ఉంది, ఎండను మనం తగ్గించలేము, కానీ ఎండలో మనం సఫర్ అవ్వకుండా ఉండాలంటే మన పద్ధతులు మనం చూసుకోవాలి. సో ఈ వీడియో చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. అలాగే మీరు లైక్ చేసి ఉంటే లైక్ బటన్ నొక్కండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే మాత్రం మీరు టచ్ చేయకండి, ఎందుకంటే అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది అది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.